హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సూర్య. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే మార్నింగ్ రొటీన్. మనందరికీ ఒక మార్నింగ్ రొటీన్ అనేది ఉండాలి. హెల్తీ మార్నింగ్ రొటీన్ ఉండాలి. హెల్తీగా ఉండాలి రొటీన్. సో అట్లాంటి రొటీన్ ఒకటి నేను డిజైన్ చేసుకున్నా. సో అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో మీకు చెప్పాలనుకుంటున్నా. లెట్స్ గో టు ద వీడియో. లెట్స్ డూ ద ఇంట్రో. సో ఇంట్రో లేదు కదా, లెట్స్ గో టు ద వీడియో. సో ఈ మార్నింగ్ రొటీన్లో ఫస్ట్ వన్ వచ్చేసి వేకప్ ఎర్లీ. మనం మార్నింగ్ 5 కానీ 4 కానీ అలా లేస్తే మనకి ఎక్కువ టైం దొరుకుతుంది. అండ్ మనం అందరికన్నా ఒక 2-3 అవర్స్ ప్రొడక్టివ్గా వర్క్ చేసుకోవచ్చు. అందరికన్నా మనకు 2-3 అవర్స్ ఎక్స్ట్రా టైం దొరుకుతుంది కాబట్టి మనం అందరికన్నా 2-3 అవర్స్ ముందున్నట్టు. సో మార్నింగ్ వేరంగా లేడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టడీ. మార్నింగ్ టైంలో మనం చదువుకుంటే మనకి మంచిగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది అండ్ మనకి మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మన కాన్సెప్ట్ అన్ని ఈజీగా అర్థమవుతాయి. సో మోస్ట్లీ మార్నింగ్ టైం చదువుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వర్కౌట్. సో మనం మార్నింగ్ టైంలో వర్కౌట్ చేసుకుంటే ఆ వచ్చే ఫీలింగే వేరు. సో మేబీ జిమ్ బాయ్స్కి జిమ్కి వెళ్ళే వారికి అర్థమవుతుంది. సో మార్నింగ్ టైంలో వర్కౌట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, మంచి ఫీల్ వస్తుంది అండ్ మీరు డే మొత్తం యాక్టివ్గా ఉంటారు. అండ్ మీరు మార్నింగ్ టైంలో వర్కౌట్ చేయడం వల్ల డే మొత్తం ఆ మెటబాలిజం మీలో జరుగుతుంటుంది. సో ఆ ఫ్యాట్ బర్నింగ్ కానీ అవన్నీ జరుగుతుంటాయి డే మొత్తం కూడా. అదే నైట్ టైం చేస్తే కొద్దిగా ప్రొడక్టివ్గా ఉండదు. మార్నింగ్ టైంలో వర్కౌట్ చేస్తే మాత్రం మంచి ప్రొడక్టివ్గా ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో మార్నింగ్ టైం మనం పిజ్జాలు బర్గర్లు ఇట్లాంటి చెత్త అంతా తినకూడదు. సో మార్నింగ్ టైంలో మనం మోస్ట్లీ హెల్తీగా చూసుకుందాం ఫుడ్ అనేది. ఎందుకంటే మనం నైట్ అంతా ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే ఈ జంక్ ఫుడ్, ఈ పిజ్జాలు బర్గర్లు అట్లా తింటే ఇంకా స్టమక్ అప్సెట్ అయిపోద్ది. సో అందుకే మనం మార్నింగ్ టైం హెల్తీ మీల్ మెయింటైన్ చేయాలి. టిఫిన్స్ తీసుకుంటే లైక్ పూరి కానీ ఈ బోండా కానీ ఇట్లాంటివి తీసుకోవద్దు, ఎందుకంటే అవి ఆయిల్తో చేస్తారు కాబట్టి. సో అవి కూడా మంచివి కాదు మనకి. సో టిఫిన్స్ తీసుకుంటే లైక్ ఆయిల్ యూజ్ చేయండి, ఇడ్లీస్ కానీ దోశ కానీ అండ్ ఉప్మా ఇట్లాంటివి తీసుకోండి. అండ్ టిఫిన్స్ మేము చేయలేమనుకుంటే మన ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్లో వచ్చేసి బనానా కావచ్చు, లేదంటే యాపిల్ కావచ్చు, గ్రేప్ కాదు గువా కావచ్చు అండ్ వాటర్ మిలన్ కావచ్చు. ఆ సీజన్ బట్టి సీజన్లో ఏం దొరుకుతాయి తీసుకోండి. అండ్ పపాయ కావచ్చు, పపాయ కూడా మంచిది మార్నింగ్ టైం తింటే. అండ్ ఫ్రూట్స్ కూడా మేము అవాయిడ్ చేసేస్తామంటే ఎగ్స్ తీసుకోండి. ఒక 3 ఎగ్స్ తీసుకోండి, బాయిల్ చేసుకోండి, తినేయండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోద్ది. సో బ్రేక్ఫాస్ట్ అంటే తక్కువ తీసుకోవాలి, ఎక్కువ మాకు సరిపోదు బ్రో అంటే మనం ఏం చేయలేం. సో బ్రేక్ఫాస్ట్ తక్కువే తీసుకోండి మోస్ట్లీ. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి స్కిన్ కేర్. ప్రతి ఒక్కరికి స్కిన్ కేర్ అనేది ఉండాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు స్కూల్కి కానీ కాలేజ్ కానీ వెళ్తారు కదా. సో అప్పుడు మంచిగా ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. సో ఒక మంచి స్కిన్ కేర్ అనేది ఫాలో అవ్వండి. మీరు ఇప్పటి నుంచి స్కూల్ నుంచి కాలేజ్ నుంచి ఒక మంచి స్కిన్ కేర్ ఫాలో అయితే మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఫాలో అయితేనే అప్పటికి వెళ్తే చూసుకుంటానంటే గోవిందే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. కాన్సెప్ట్ మీకు నచ్చింది అనుకుంటా. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియో లింక్ మీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేయండి, నన్ను ట్యాగ్ చేయండి మిస్టర్ సూర్య. సో నేను మళ్ళీ రీపోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.